ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగు, వీడియోలకు ప్లాన్ చేసుకోవడం, ఈ పనిలోనే ఉండిపోవడం మూలంగా ఒక అంశం మీద 3-4 గంటలు స్పెండ్ చేసేటటువంటి టైం నాకు తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను. సినిమాల ఫంక్షన్స్‌కి అసలు ఇంట్రెస్ట్ చూపించను. కాకపోతే వార్త కోసం అవసరం కాబట్టి, వీడియో చేయడానికి అవసరం కాబట్టి గ్లింప్స్‌ని మాత్రం తీసుకుంటుంటా. అయితే పొద్దున్నేనే అంటే మొన్న నైటు ఈ సినిమాకి సంబంధించి ఏదైతే వార్ 2కి సంబంధించి ఫంక్షన్ ఉంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అన్నప్పుడు సరే నైట్‌కి చూద్దాం అనుకుంటే నైట్ అప్పటికప్పుడు అవ్వలేదు. అప్పుడే 10:30, 11 అయిపోయింది. పడుకుండిపోయాను. పొద్దున్న లెగిసిన తర్వాత చూస్తే ఫస్ట్ ఓపెన్ చేయగానే కనిపించింది, ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే కనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గురించిన వెటకారంతో కూడినయి. ఎంత అహంకారమో చూడండి అని. ఏది ఎవరో అభిమాని అని అడుగుతున్నాడు, ఆపేయమంటే ఆపేస్తాను నేను అన్నట్టు. అదే వైరల్ అవుతుంది. నేను వాట్సాప్ గ్రూప్స్లో ఓపెన్ చేసిన 3-4 చోట్ల అదే వీడియో వచ్చింది. 3-4 గ్రూపుల్లో అదే వీడియో వచ్చింది. ఇదేంటి ఎట్లా మాట్లాడాడని చెప్పి ఆ తర్వాత అప్పుడు చెక్ చేసి వింటే అతను చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ ఇదివరకు స్పీచ్లు ఇస్తూ ఉంటుంటే సీఎం అని అరుపులు, లేకపోతే ఇప్పుడు ఓజీ అని హరిహర వీరమల్లుకు కూడా ఓజీ అని అరుతుంటారు. ఇది అందరూ చేయరు, 10 మంది చేస్తుంటారు. దానివల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతాడు. అలా డిస్టర్బ్ అయినటువంటి సందర్భంలో మాట్లాడారు. అలాగని బాలకృష్ణ ఎన్నోసార్లు ఎన్నో మాటలు మాట్లాడారు. అదేంది లేని జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం విపరీతంగా వైరల్ చేసేసారు. అసలు సినిమా ఫంక్షన్ కంటే కూడా అసలు సినిమాకి సంబంధించి ఏదైతే ఎన్టీ రామారావు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అనేటటువంటి పాయింట్ ఆయన మాట్లాడుకొచ్చారంటే ఇట్లాంటివి తను ఫేస్ చేస్తాను ముందే తెలిసినట్టుంది.